దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని 824 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు రేపు ఉదయం 8 గంటలకు అయితే ప్రారంభం కానుంది. మొదటి 1-2 గంటల్లోనే తొలి ట్రెండ్లు వెలువడనున్నాయి. అదేవిధంగా మధ్యాహ్నం కల్లా మెజార్టీ, సాయంత్రం 4 గంటకల్లా విజయం ఎవరిదో తేలిపోనుంది. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న, తమిళనాడులో ఏప్రిల్ 23న, పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 23న, 29 తేదీలో అయితే 2 దశల్లో పోలింగ్ జరిగింది. బెంగాల్లో అత్యధికంగా 92% కంటే ఎక్కువ ఓటింగ్ నమోదు కాగా అస్సాంలో రికార్డు స్థాయిలో 85.38% మంది ఓటేశారు. ఇక తమిళనాడులో 84.69%, కేరళలో 79.63%, పుదుచ్చేరిలో 89.87% ఓటింగ్ నమోదైంది. అయితే ఈ భారీ ఓటింగ్ ఏ పార్టీకి అనుకూలంగా మారుతుందనే అంశంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. తొలి గంటలో పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాతే ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఉదయం 9 గంటల నుంచే ప్రాథమికంగా ఎవరు గెలుస్తారనే దానిపై అయితే అంచనా రానుంది. మధ్యాహ్నం వరకు మెజార్టీ స్థానాలు, విజేతలు ఎవరనే దానిపై కూడా స్పష్టత వస్తుంది. సాయంత్రం 4 గంటల కల్లా కౌంటింగ్ పూర్తవుతుంది. స్ట్రాంగ్ రూమ్ల వద్ద అభ్యర్థుల ప్రతినిధులు, ఎన్నికల అధికారులు కూడా సమక్షంలోనే సీళ్లను తొలగించే లెక్కింపు చేపడతారు. ప్రతి రౌండ్ ముగిసిన తర్వాత అధికారికంగా ఫలితాలను అనౌన్స్ చేస్తారు. ఇక ఈ ఎన్నికల ఫలితాలు పలువురు రాజకీయ దిగ్గజాల భవితవ్యాన్ని తేల్చనున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడులో ఎంకే స్టాలిన్, కేరళలో పినరాయి విజయన్ వంటి అగ్రనేతల రాజకీయ ప్రస్థానానికి ఈ తీర్పు అత్యంత కీలకం కానుంది. ముఖ్యంగా బెంగాల్, తమిళనాడు ఫలితాల ప్రభావం జాతీయ రాజకీయ ముఖచిత్రంపై కూడా బలంగా ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ మిశ్రమ ఫలితాలను అందించడంతో ఈ రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోందని, అక్కడ హంగ్ ఏర్పడే అవకాశాలు కూడా లేకపోలేదని సర్వేలు హెచ్చరిస్తున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సురేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ సురేష్, ప్రస్తుత వేగాన్ని బట్టి చూస్తే అంటే ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ను మెజార్టీ మార్కును చేరుకునే అవకాశం ఉంది? అండ్ హంగ్ వచ్చే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? సంజన, మొత్తంగా 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసింది. రేపు కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతుంది. మే 4 సోమవారం రోజు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలు కాబోతుంది. తొలి దశ ట్రెండ్స్, ఫస్ట్ ట్రెండ్స్ 9 నుంచి 10 గంటల మధ్యన తెలిసేటువంటి అవకాశం కనపడుతుంది. క్లియర్ పిక్చర్ ఎవరు 5 రాష్ట్రాల్లో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం అలాగే వెస్ట్ బెంగాల్లో ఎవరు ప్రజల నాడి పట్టుకొని గెలవబోతున్నారనే విషయం పైన స్పష్టంగా మధ్యాహ్నం లోపు క్లియర్ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. ఫైనల్ రిజల్ట్స్ ను కేంద్ర ఎన్నికల సంఘం సాయంత్రం లోపు, రేపు సోమవారం సాయంత్రం లోపు ప్రకటించబోతుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఈవెంట్స్, మిషన్స్ ను కౌంట్ చేసే దిశగా స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర కావాల్సినటువంటి భద్రతా ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. క్యాండిడేట్స్ తో పాటు ఎలక్షన్ ఆఫీషియల్స్, అబ్జర్వర్స్ వాళ్ళందరినీ కూడా స్ట్రాంగ్ రూమ్ ఓపెనింగ్ సమయంలో అందుబాటులో ఉండే విధంగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ ముందుగా ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంటాయి. గవర్నమెంట్ స్టాఫ్ అలాగే సర్వీస్ ఓటర్స్, ఆర్మీకి సంబంధించిన వాళ్ళు వీటిని లెక్కించబోతున్నారు. తర్వాత పూర్తి స్థాయిలో మల్టీ కౌంటింగ్ టేబుల్స్ లో 10 నుంచి 14 కౌంటింగ్ టేబుల్స్ లో 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ పూర్తయిన తర్వాత జరగబోతున్న ఈ కౌంటింగ్ లో పూర్తి స్థాయిలో రిజల్ట్స్ ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే కేరళలో చూసుకుంటే
ప్రస్తుతం ఉన్నటువంటి కేరళ అధికార ప్రభుత్వం మరొకసారి ఎల్డీఎఫ్ నిలబెట్టుకోబోతుందా లేదనే దానిపైన రేపు రిజల్ట్స్ ఒక స్పష్టమైనటువంటి ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం తెలిసేటువంటి అవకాశం ఉన్నాయి. ఎల్డీఎఫ్ ఇక్కడ కేరళలో ప్రధానంగా 140 సీట్లలో ఎల్డీఎఫ్ సిపిఎం గానీ యూడీఎఫ్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వాటిని ఇరువురు మధ్యనే పోటీ ఉండబోతుంది. బీజేపీ ఖాతాలో అసెంబ్లీ సీట్లలో 2-3 కైవసం చేసుకునే అవకాశం ఉన్నాయి. ఇక్కడ కూడా పోటాపోటీగా ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఎన్నికలు ప్రజల నాడి తెలుసుకునే విధంగా ఇంకా స్పష్టత లేదు. మరోవైపు తమిళనాడు 234 సీట్లలో తమిళనాడులో డిఎంకే వన్ సైడెడ్ గా గెలిచేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఏఐడిఎంకే ప్లస్ బీజేపీ కలిసి పోటీ చేశాయి. అంబుమణి రామదాస్ కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. కొత్తగా తమిళనాడులో కాలీవుడ్ నుంచి విజయ్ పార్టీ ముందుకు వచ్చినప్పటికీ ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం లేదు. డిఎంకే వన్ సైడ్ గా గెలిచేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఓటింగ్ ఇక్కడ ఏప్రిల్ 23న సింగిల్ ఫేజ్ లో జరిగింది. డిఎంకే అలయన్స్ మరొకసారి పవర్ ను నిలబెట్టుకునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మరోవైపు కీలకమైనటువంటి వెస్ట్ బెంగాల్ లో ఎవరు గెలుస్తున్నటువంటి ఉత్కంఠ కొనసాగుతుంది. పల్స్ మీడియాకు సంబంధించిన వారు తప్ప మిగతా అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీకి పట్టం కడుతున్నటువంటి పరిస్థితి. 294 సీట్లలో 3 సార్లు అధికారాన్ని చేపట్టినటువంటి మమతా బెనర్జీ ఈసారి ఓటమి దిశగా ముందుకెళ్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. కానీ ఫలితాలు మాత్రం రేపు కౌంటింగ్ తర్వాత మధ్యాహ్నం స్పష్టమైనటువంటి రిజల్ట్స్ తెలిసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక్కడ కూడా పోటీ తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాత్రమే ఉండబోతుంది. ఇక్కడ టైట్ సెక్యూరిటీ మధ్యన కౌంటింగ్ ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఫలితాలు వెల్లడించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇటు పుదుచ్చేరి 30 సీట్లే ఉన్నటువంటి అసెంబ్లీ స్థానంలో ఎన్డీఏ వర్సెస్ కాంగ్రెస్ గా ఉంది. ఖచ్చితంగా ఇక్కడ ఎన్డీఏ కూటమి అధికారాన్ని చేపట్టే దిశగా ముందుకు వెళ్తుంది. మరొకటి నార్త్ ఈస్ట్ స్టేట్ అయినటువంటి అస్సాంలో కూడా ఎలక్షన్స్ వన్ సైడెడ్ గా ఉండబోతున్నాయి. 126 అసెంబ్లీ స్థానాల్లో ప్రధానమైనటువంటి పోటీ బీజేపీ సంబంధించి అలాగే కాంగ్రెస్ అలయన్స్ కు సంబంధించినటువంటి పోటీ ఉండబోతుంది.